హలో అండి, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ పూజ ఎలా చేసుకున్నారండి? నేనైతే సింపుల్గానే అని చెప్పచ్చు. పూజ అయితే ఇలా సింపుల్గా 7 దీపాలు పెట్టి నైవేద్యంగా బెల్లం పొంగల్ చేసి అయితే తులసి మాలతో ఇలా పూజ అయితే చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి. అయితే ఈరోజు ముఖ్యంగా విష్ణువుకి సంబంధించిన గుడులకి వెళ్ళమని ఇంకా అమ్మ అయితే చెప్పారు. అలానే ఇంట్లో పిండి దీపాలు 7 అయితే నెయ్యితో వెలిగించమని చెప్పారు. ఇంకా అందుకని చెప్పి నేను మార్నింగ్ నుంచి అయితే ఈ ప్రిపరేషన్లోనే ఉన్నాను. ఇంకా ఇంట్లో పూజ అయిపోయాక ఇంకా నేను మా వారైతే ఇంకా అలిపిరి పాదాల దగ్గర కూడా 7 దీపాలు పిండి దీపాలు పెడదామని చెప్పి బయలుదేరాము. లక్కీగా మా వారు ఉన్నారు. ఈరోజైతే మా వారికి ఎప్పుడు డ్యూటీ ఉండేది. ఈరోజు నా కోసమే గుడికి వెళ్ళాలని చెప్పి ఇద్దరం కలిసి వెళ్ళాలని లీవ్ ఇచ్చారో ఏమో తెలియదు, కానీ ఇద్దరం అయితే ఇలా కలిసి ఇంట్లో పూజ చేసుకున్నాము. అలానే వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళి ఇంకా పాదాల దగ్గర అయితే ఇలా దీపాలు అయితే పెట్టాను. 7 వెలిగించి ఇంకా కొబ్బరికాయ కొట్టి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. అలానే దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నేను అసలు అనుకోనే లేదు ఈ తొలి ఏకాదశి రోజు ఇలా పూజ చేసుకుంటానని చెప్పి. మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు కదా, ఇంకా ఈవినింగ్ లోపల ఏకాదశి అయిపోతుంది అని చెప్పి మార్నింగ్ ఇంట్లో దీపం పెట్టుకుందామని అనుకున్నాను, కానీ ఇలా గుడికి కూడా వచ్చి పెట్టుకుంటానని అయితే నేను అనుకోలేదు. లక్కీగా స్వామి దగ్గర ఇలా దీపం పెట్టడం అయితే చాలా బాగా అనిపించింది. పాదాలని దర్శనం చేసుకున్నాము. ఇంకా అక్కడే కొంచెంసేపు కూర్చొని ఇంకా ప్రసాదం ఇచ్చారు. ఇంకా బెల్లం పొంగలి, నేను బెల్లం పొంగల్ చేశాను. గుడికి వెళ్తే అక్కడ బెల్లం పొంగలి అయితే పెట్టారు. ఇంకా తినేసి మేమైతే ఇంకా బయలుదేరి ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా వెళ్ళే దారిలోనే ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా, ఇంకా అలిపిరికి వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం అనుకున్నా. ఇంకా అక్కడ దీపం పెట్టాలి కదా అని చెప్పి ఫస్ట్ అక్కడికి వెళ్ళి దీపాలు అయితే పెట్టేసి దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము. అసలు చెప్పని అవసరం లేదు, ఇంకా అలంకరణ అయితే చాలా బాగుంది. రాధాకృష్ణుల్ని కూడా చాలా బాగా అయితే అలంకరించున్నారు. దర్శనం చేసుకున్నాము. ఇంకా మేమైతే ఈ రోజైతే ఇలా 2 గుళ్ళకి వెళ్ళి ఏకాదశి రోజు దర్శనాలు అయితే చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంక ఈ మినీ వ్లాగ్ మీకు కనుక నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.